అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 28వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. అనుకూల ఫలాలు సిద్ధిస్తాయి. స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం కలదు. శుభ ఫలితాలు వెలువడిన శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. కీలకమైనటువంటి పనులు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరుని సంపాదిస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. శాంతంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది. విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన ప్రారంభించిపోయే పనిలో అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రమిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి.
పొందుతారు. అనారోగ్య సమస్యలు తొలగిన, మీ యొక్క కోరికలు నెరవేరడం, దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం, ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన, నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క కోరికలు నెరవేరడం, అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగిన, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం ఆనందంగా సాగిన, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగిన, బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాబ్ధి ఏర్పడుతుంది. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందిన, సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దైవానుగ్రహం లభిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ఇతరులతో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.